హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి భోగి రోజు చేసుకునే పొంగల్ రెసిపీ అండి. పొట్టు పెసరపప్పుతో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ పొంగల్ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఫ్రెండ్స్. తెలియని వారు ఎవరైనా ఉంటే ఇలా ఫస్ట్ టైం చేసేవారు ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుందండి. మనకి ఈ పొంగల్ చేయడానికి కప్పు మెజర్మెంటు తప్పకుండా వాడుకోవాలండి. ఇక్కడ నేనైతే పొట్టు పెసరపప్పుతో పొంగల్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, 1 గ్లాసు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను. మనకి రైస్ అనేది ఆప్షనల్, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. మనకి రేషన్ బియ్యం అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ 1/2 గ్లాసు పొట్టు పెసరపప్పునైతే తీసుకున్నాను. మనకి పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా పొట్టు ఉన్నదే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వీటిని వేయించుకుందాము కొద్దిసేపు. ఈ పెసరపప్పును వేయించుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసారా, ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఈ బియ్యం 2 కూడా కలిపేసుకుందాము. ఈ పెసరపప్పు కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బియ్యాన్ని పప్పుని అంతా కూడా శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి నానబెట్టేసుకుందాము. మనకి బియ్యము పప్పు ఒక 1/2 అవర్ అన్నా కూడా నానాలి. 1/2 అవర్ నుంచి గంటలో వరకు నానబెట్టుకోవచ్చు. ఇలా నానితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుంటున్నాను. ఇలా ఈ పద్ధతిలో చేసి చూడండి. కుక్కర్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసే వారికి కొలతలు సరిగ్గా తెలియదు కదా ఫ్రెండ్స్, అందుకనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కుక్కర్లో మనం ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అలాగే వీటిలో పొంగల్లో ముఖ్యంగా మిరియాలు అనేది వేసుకోవాలి. మనం ఈ చలికాలంలో మిరియాలు కొంచెం దంచి వేసుకుంటే కనుక మనకి దగ్గు, జలుబు ఇలాంటివి ఉన్నా తగ్గిపోతుంది. ఇందులోనే కొన్ని కాజు ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా రంగు మారిన తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోనే వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాసు బియ్యము అలాగే 1/2 గ్లాసు పెసరపప్పునైతే తీసుకున్నాను. ఈ రెండింటి కొలతకి ఇప్పుడు నేను ఒక 6 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మనకి మెత్తగా కూడా పొంగలు జారుగా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పును కూడా వేసుకొని బాగా వాటర్ మరిగించుకోవాలి. ఉప్పు మనము చెక్ చేసుకోండి, మరి తక్కువైనా కూడా టేస్ట్ అనేది చప్పగా బాగుండదు, చూసుకొని వేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని రెండింటిని కూడా వేసేసుకున్నాము. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పునైతే చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏమైనా తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్ అండి. కొత్తిమీర మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు పెట్టేసుకుందాము. మనకి ఇక్కడ కుక్కర్ని చూసుకొని పెట్టుకోండి. నార్మల్గా 2 కానీ 3 కానీ విజిల్ అయితే పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 2 విజిల్సే పెట్టేస్తాను. ఇక్కడ చూసారా, ఇందులో కాంబినేషన్ ఈ పల్లి చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. పల్లీలు, పచ్చిమిర్చిని వేయించుకొని కొద్దిగా అందులోనే పప్పులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడిగా మనకి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, తినేద్దాం రండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్.